అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మొదటి బహుమతి ఎవరికి? రచయిత కూచిమంచి నాగేంద్ర గారు. ఇక కథలోకి వెళితే, ఊళ్ళ గ్రామంలో ఉన్న గౌరీపతి శాస్త్రి మహాపండితుడు. మంచి పద్యాలు కావ్యాలు రాసేవాడు. కానీ అది పల్లెటూరు కావడం, అక్కడ పెద్దగా కావ్యాల గురించి తెలియకపోవడం వల్ల ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. అయినా గౌరీపతి ఎప్పుడూ పేరు గురించి పాకులాడకుండా తన రచనల మీదే దృష్టి పెట్టేవాడు. ఒకరోజు మహారాజు గ్రామ పర్యటన చేస్తూ పూళ్ళ గ్రామానికి వచ్చాడు. అప్పుడు రాజుకి గౌరీపతి శాస్త్రి గురించి తెలిసింది. వెంటనే అతన్ని పిలిపించి ఆ కావ్యాలు పద్యాలు విని అక్కడే ఘనంగా సన్మానించాడు మహారాజు. ఆ సంఘటన తర్వాత శాస్త్రి పేరు చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని వారంతా ఏ కార్యక్రమం జరిగినా శాస్త్రిని పిలిచి సన్మానించడం పరిపాటి అయ్యింది. మొదట్లో సత్కారాల మీద పెద్దగా ఆసక్తి చూపని శాస్త్రి ఇక ఎవరు పిలిచినా కార్యక్రమాలకు వెళ్ళడం ప్రారంభించాడు. సన్మానాలు ఎక్కువై అతనికి రచనల మీద దృష్టి తగ్గిపోయింది. అంతకుముందు ఉదయాన్నే లేచి వేదాలు చక్కగా చదివేవాడు. ఇప్పుడు అది కూడా మానేశాడు. త్వరలో మహారాజు పుట్టినరోజు జరగబోతోంది. ఆ వేడుకలకు రావాలని గౌరీపతితో సహా రాజ్యంలో ఉండే పండితులందరికీ ఆహ్వానాలు అందాయి. ఆ రోజు చెప్పిన అంశాలపై మంచి పద్యాలు రాసిన వారికి బహుమతులు కూడా అందజేస్తారని అంతటా దండోరా వేయించాడు మంత్రి. అనుకున్నట్లుగానే ఆ రోజు రానే వచ్చింది. శాస్త్రి తన దగ్గర ఉన్న కొన్ని కావ్యాలు తీసుకొని నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో రాజమందిరం అంతా కోలాహలంగా ఉంది. పండితులే కాకుండా చాలామంది యువకులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. కాసేపటికి సభ ప్రారంభమైంది. అప్పుడు మంత్రి వచ్చి, ఇప్పుడు మీకు 2 అంశాలు చెబుతాను. మీకు నచ్చినట్లుగా కవితలు పద్యాలు రాసివ్వండి. ఆస్థాన పండితులు వాటిని పరిశీలించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన వారు బహుమతులు అందుకుంటారు అని వివరించాడు. అలాగేనంటూ అందరూ వారికిచ్చిన పత్రాలపై కవితలు పద్యాలు రాశారు. పోటీలో పాల్గొన్న చాలామంది ఈ పందెంలో మొదటి బహుమతి గౌరీపతి శాస్త్రికే వస్తుంది. ఇక మిగిలిన 2 స్థానాలకే మనం ప్రయత్నించాలి అనుకున్నారు. అన్నింటినీ పరిశీలించాక ఆస్థాన పండితుల నిర్ణయం ప్రకారం విజేతల పేర్లు ప్రకటించాడు మంత్రి. మొదటి 3 స్థానాల్లోనూ గౌరీపతి పేరు ఎంపిక కాలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొత్తగా వచ్చిన యువకులు ఆ బహుమతులు గెలుచుకున్నారు. మహారాజు లేచి, మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జరిగిన పోటీలో మహాపండితులు కాకుండా కొత్తగా వచ్చిన యువకులు ఎంపికవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాన పెడితేనే కత్తికి పదును. అలాగే మన దగ్గర ఉన్న విద్యతో రోజు సాధన చేస్తేనే మంచి ఫలితం దక్కుతుంది. అప్పుడే ఇంకా కొత్తగా ఆవిష్కరణలు చేయగలుగుతాం. ఒకప్పుడు గౌరీపతి శాస్త్రి రోజు కావ్యాలు చదివి మంచి పద్యాలు రాసేవారు. కానీ ఆయనకి జరుగుతున్న సన్మానాలు సత్కారాలు తన ప్రతిభకి ప్రతిబంధకంగా మారాయి. ఆయన రచనల్లో నాణ్యత తగ్గింది. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అప్పటి శాస్త్రీ రచనలకు ఇప్పుడు రాసిన పద్యాలకు ఎంతో తేడా కనిపించింది. తనొక్కడిలోనే కాదు, ఈ వ్యత్యాసం చాలామంది పండితుల్లో తెలిసింది. సత్కారాలు అవసరమే కానీ అవి మితిమీరితే మొదలునే మర్చిపోతాం. ఈ యువకులు కొత్తగా నేర్చుకోవాలనే తపనతో రచనలు చేశారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. వారి శ్రమకు ఫలితమే ఈరోజు వాళ్ళు పొందిన బహుమతులు. ఈ విషయాన్ని గమనించి అందరూ తమ పూర్వ వైభవానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను అంటూ అందరినీ సత్కరించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గురివింద. రచయిత వేమూరి సత్యవతి గారు. ఇక కథలోకి వెళితే, మాట్లాడవేమిటి? మా అమ్మ కోడల, అన్న పెళ్ళాం, నా కొదిన.
కారు ఎక్కిందో లేదో మాటి మాటికి ఫోన్ మోగసాగింది. ఇలాంటి పిచ్చి పిచ్చి రింగ్ టోన్లు పెట్టేది తన చిన్ననాటి ఫ్రెండు బండ స్వరాజ్యమే. క్రితం నెల ఆచి తూచి చింతాకు దూసి అంటూ పెట్టింది. ఒకసారేమో దెబ్బకి 2 ద్రాక్ష పండ్లు తీయనో పుల్లనో నాకేం తెలుసు అని. ఎందుకు, దీని అర్థమేమిటి అని అడిగామా, ఇక అంతే, దాని సోది వినలేము. దానితో మాట్లాడాలి అనిపించేంత స్థిమితం లేక ఫోన్ కట్టేసింది. ఎన్నో ప్రయాణాలు చేసినా ఇవాళ పయనం మాత్రం చాలా అలజడిగా, గుండె గుబులుగా ఉంది. చాలా విచిత్రమైన సంగతే జరిగింది. కూతురిది ప్రేమ పెళ్ళి. 2 వైపులా అభ్యంతరాలు లేకపోవటంతో పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోవటంతో ఉద్యోగరీత్యా వాళ్ళు మరో రాష్ట్రం వెళ్ళి కాపురం పెట్టారు. అల్లుడి వైపు బంధువులతో పెద్దగా చుట్టరికం పెంచుకున్నదే లేదు. ఒకప్పుడు వైభవంగా ఉండేదే అనిపించే పాతకాలపు ఇంటి ముందు కారు ఆగింది. అల్లుడే తమ ఇంటికి రావటం తప్ప తాము ఈ ఇంటికెప్పుడూ రానేలేదు. సొంత ఇల్లు వదిలి రాననటంతో వియ్యంకుడొకడే ఇక్కడుంటాడు. వియ్యపురాలు గతించటంతో దూరపు బంధువులొకరు వంట చేసి కనిపెట్టుకొని ఉంటారు. వియ్యంకుడు మర్యాదగా ఆహ్వానించారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య కాలికి తగిలిన దెబ్బ మానిపోయిందా? ఎప్పుడూ రావటం కుదరలేదు, అందుకే ఒకసారి చూద్దామని తానొచ్చిన కారణం వివరించింది. నిజమే, ఇదే మొదటిసారి రావటం. అది అల్లుడు వినయ్కి చెప్పకుండా వాళ్ళ నాన్నగారింటికి. అకస్మాత్తుగా నిన్న కూతురు ఫోన్ చేసి ఏడుపు గొంతుతో, అమ్మా, నేను వినయ్ విడిపోతున్నాం. వాళ్ళ ఆఫీసులో ఆఫీసర్గా వచ్చిన గీతని తాను వదులుకోలేనని, ఆమెతో బంధం ముడిపడిందని దారుణంగా మాట్లాడుతున్నాడు. ఎందుకిలా మారిపోయాడో తెలియటం లేదు. ఆ గీత తమ ఊర్లోనే చిన్ననాటి స్నేహితురాలట. తమ ఇంటి పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లట. ఇన్నాళ్ళకి కలుసుకున్నారట. ఇవి కూతురు చెప్పిన మాటలు. ఏం చేయాలి? ఎలా కూతురు జీవితం సరిచేయాలి? తాను చదివిన సైకాలజీ కారణంగా మహిళా మండలిలో తన కౌన్సిలింగుకి మంచి పేరుంది. నిన్నటికి నిన్న ఎంతో పెద్ద కాన్ఫరెన్స్లో మహిళల సమస్యలు, వాటి పరిష్కారాలు అనే అంశంపై తాను ఎంత బాగా మాట్లాడింది. అందరూ మెచ్చుకోవటమే. తాగుబోతులో, సైకోలో, బాలికల అక్రమ రవాణా ముఠాలో, గృహహింసల్లో, వరకట్న వేధింపులో, వీటన్నిటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించే, పాల్గొనే, ప్రభావం చూపే ఆడవాళ్ళు ముందు మారాలి. స్వార్థం, ఆర్థిక ప్రయోజనాలు పక్కనబెట్టి మన స్త్రీలంతా తోటి మహిళల పట్ల శత్రువులుగా ప్రవర్తించటం మానాలి. కనీసం ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదు. ఇలా సాగిన తన ఉపన్యాసపు అంశాలకి అంతా బలపరుస్తూ కరతాళ ధ్వనులు కురిపించారు. కానీ వచ్చేస్తుంటే ఒక ముసలాయన గొనుక్కుంటూ, ఎదుటివాడికే చెప్పేటందుకు నీతులు, తోటి ఆడపిల్లల సమస్యలకు కారణం కాకుండా ఉంటారట. ఆచరణలో అంతా గురివిందలే. ఆయన ఆ మాటలు అనటానికేదో చేదు అనుభవం ఉంటుంది అనిపించింది. ముందు అల్లుడు వినయ్ వాళ్ళ ఊరు వెళ్ళి ఆ గీత కుటుంబాన్ని కలిసి గీత వలన కూతురి కాపురానికి ఏ ప్రమాదం రాకుండా ఆపాలి. తర్వాతే వియ్యంకుడితో అల్లుడి గురించి మాట్లాడాలి. భోజనాలయ్యాక మాటలలో అడిగినట్టు అల్లుడి ఆఫీసులో పనిచేసే గీత గురించి, వాళ్ళు ఈ ఊరు వాళ్ళేనట కదా అంటూ అడిగింది. 20 సంవత్సరాల క్రితం పక్క వీధిలోనే ఉండేవారని, ఉద్యోగంతో ఎన్నో ఊర్లు తిరిగినా ఇప్పుడు ఇక్కడే మంచి ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారని ఆ ఇంటికి వెళ్ళే గుర్తులు చెప్పారు. నిజానికి గీత తనకెక్కువ పరిచయం లేకపోయినా ఎంతో తెలిసినట్టుగా వియ్యంకునికి అనిపించేటట్టు ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి వస్తానని చెప్పింది. వెళ్ళిన సుచరితకి గీత తల్లిదండ్రులు కొడుకు దగ్గరికి హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది. గీత మేనత్త చాలా మర్యాదగా లోపలికి ఆహ్వానించారు. మీ గీతగారికి సంబంధాలు చూస్తున్నారా? యథాలాపంగా అడిగినట్టు అన్నా, గీత మేనత్త మాత్రం, నాకేం తెలుస్తుందండి, దాని ఇష్టం, వాళ్ళ అమ్మా నాన్నల ఇష్టం. గీతని నా చేతులతో ప్రేమగా పెంచానే కానీ పెళ్ళి గురించి నేను కల్పించుకోను. పెళ్ళి అనే మాట అంటేనే భయం నాకు, ఎలాంటి వాడొస్తాడోనని. ఆమె మాటలని ఆపేయబోయినా సుచరిత ఏమైనా సరే గీత చేసే తప్పు జరగకుండా వాళ్ళ అత్తయ్యకి తెలియజెబితే గీత తల్లిదండ్రులకి తెలుస్తుందని. అబ్బే, మరోలా అనుకోకండి. గీత మనసులో ఎవరన్నా
ఉన్నారేమో కనుక్కున్నారా అడిగింది చొరవగా. మీ అభిప్రాయంలో ప్రేమ వివాహాలు మంచివా, పెద్దలు కుదిర్చినవా? మామూలుగా అడుగుతున్నట్టు సహజంగా ఉండటానికి ప్రయత్నించింది సుచరిత. ఆవిడ ఏం మాట్లాడకుండా లేచి నిలబడి గోడవైపు తదేకంగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. సుచరిత ఎలా మాటలు పొడిగించాలా అనుకుంటూ తను కూడా లేచి నిలబడగానే కళ్ళు తుడుచుకుంటూ ఆమె కూర్చోండి, ఇప్పుడే కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిందావిడ. సుచరితకి ఏం చేయాలో తెలియక ఇంటిని పరిశీలిస్తూ ఇందాక ఆవిడ సుదీర్ఘంగా చూసిన ఆ ఫోటో వైపు చూసింది సుచరిత. గుండె ఆగిపోయినట్టయింది, నోరు పొడారిపోయింది, కళ్ళు తిరుగుతున్నట్టయింది. ఆ ఫోటోలో గీత మేనత్త ఫోటో పక్కన ఉన్నది తన భర్తే. అవును, తన భర్తే. పెళ్ళైన వాడని తెలిసినా అందంగా మంచి పొజిషన్లో ఉన్న సురేంద్రని తాను ఎలా వివాహం చేసుకున్నది గుర్తు వచ్చింది. సురేంద్ర భార్య ఈ గీత మేనత్త. ఈమె గురించి తానెప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు తన కూతురి గురించి ఆలోచించమని నచ్చజెప్పాలని కదా వచ్చింది. మాట్లాడవేమి? మా అమ్మ కోడలా, అన్న పెళ్ళాం, నా కొదిన. ఫోన్ మోగసాగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.